ఒక క్రైస్తవ ఊరేగింపు. ఒక క్రైస్తవ పెళ్లి కొడుకు, క్రైస్తవ ఎంగేజ్మెంట్, వీటి మీద కష్టమైన అబద్ధం ఆడొద్దు బిడ్డ, న్యాయంగా ఉండు బిడ్డ అని చెప్పి దేవుడు మాట్లాడు. వీటి మీద మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం. వెల్కమ్. ఈ సమయంలో ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ఒక ఊరేగింపు జరుగుతూ ఉంది. అది ఏ ఊరేగింపు తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క విగ్రహాన్ని పెట్టి, కారుకి ముందు ఒక క్రాస్ పెట్టి, సెక్యూరిటీ అలాగున జరుగుతున్నటువంటి ఊరేగింపు. ఈ ఊరేగింపు నిజంగా బైబిల్ అలా చేయమని చెప్పిందా? ఇలాగున ఆరాధన చేయమని బైబిల్ చెప్పిందా? మరి ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మీ వలనే కదా నా నామానికి అవమానం వస్తుందని మాట్లాడుతున్నాడు జీవము కలిగిన దేవుడు? ఈ సందర్భాలన్నీ మీకోసం ఈ వీడియోలో. ఎస్, వెల్కమ్. మరొక విషయాన్ని చూద్దాం. ఈ సమయంలో ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కోసం సిద్ధపడుతున్నాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుటకే నిలువైన అవతారం. చూశారు కదా, క్రైస్తవ పెండ్లి కుమారుడు. పద్ధతులన్నీ కూడా వేరేలా ఉన్నాయి. చూసిన వారందరూ బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. చూసే వారందరూ కూడా ఈ వీడియోని చూసి చేసేదేమో క్రైస్తవ్యము, మరలా పద్ధతులన్నీ కూడా హైందవ్యము చేస్తున్నారు అంటూ చాలా కామెంట్స్ పెడుతున్నారు. అయితే నేను అడుగుతున్నాను, మీకు క్రైస్తవ పెండ్లి కుమారుని ఎలా తయారు చేయాలో తెలియదా? లేక మీ సావుకులు, మీ కాపురి అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు బోధించలేదా? లేక సత్య వేద గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథముల నుండి మీరు బోధ నేర్చుకోలేదా? మీరు ఒక సంఘానికి సభ్యులుగా ఉన్నారా లేదా? ఉన్నట్లయితే ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? చేసిన దాన్ని, తెలుసో తెలియకో చేసిన దాన్ని మరలా సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు? పెట్టి ఆయన నామానికి ఎందుకు అవమానకరంగా బ్రతుకుతున్నారు? మీరు నిజంగా చల్లగానైనా ఉండండి, లేక వెచ్చగానైనా ఉండండి. వాక్యం సెలవిస్తూ ఉంది. నేను మిమ్మల్ని మీకోసము, మీ అందరి కొరకు, ఏమండి, ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహనీయుడైన జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. అర్థమవుతుందా? జీవము కలిగిన దేవుని ఆరాధన చేసినటువంటి మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, జీవితంలో ఎలా జీవించాలో కూడా తెలియకపోతే, ఒక సంఘ సభ్యులుగా మీరు లేకపోతే, ఒక కాపర్ని కలిగి మీరు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఓకేనా? సో ఈ టైంలో మరొక बताया जा रहा है इस वीडियो को जो कोई भी शेयर कर रहा है उसका एक मनोकामना पूरा हो रहा है। आपको विश्वास नहीं है, वीडियो को शेयर करके देखिए। अगर आप इतनी प्यारी और सुंदर वीडियो को शेयर नहीं करेंगे, आप कभी भी खुश नहीं रहेंगे। చూసాము కదా ఈ ఆరాధన, ఊరేగింపు ఆరాధన వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు. మీరు మీకు తెలియనటువంటి ఆరాధనను చేస్తున్నారు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమి లోపలే కానీ ఏది కూడా ఇలా విగ్రహంలాగా చేయకూడదు అని చెప్పేసి మనకు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అలాగనే మనం యోహాను సువార్తలోకి వచ్చినప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ఇంకో మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని. కాబట్టి పరిణమైనటువంటి స్నేహితులారా, దేవుని ఎలా ఆరాధన చేయాలో, దేవుని ఎలా ఆరాధనకి తీసుకువెళ్ళాలో, దేవుని ఎలా సత్యముతో ఆరాధించాలో కూడా తెలియకపోతే ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయి. కాబట్టి ఈ సంఘానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారా? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మీకు తెలుస్తున్నాయా? లేకపోతే లోకములో నుండి వచ్చాము కనుక లోక మర్యాదలు, లోకములో నుండి వచ్చాము కనుక లోకములో ఉన్న ఆచారాలు, లోకములో నుండి వచ్చాము కనుక లోకములో ఉన్న పద్ధతులన్నీ కూడా ఇందులో కలుపుకొని మీరు వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు ఆయన అంటున్నాడు, నా నామము మీ ద్వారా అవమానపరచబడుతుంది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక నూతన సృష్టిగా మార్చబడకపోతే, క్రీస్తులోకి వచ్చాక ఒక నూతన బిడ్డగా నువ్వు జీవించకపోతే ఇబ్బందులు పాలవుతావు. చూడండి, ఇక్కడ మరొక ఎంగేజ్మెంట్ జరుగుతోంది. ఒక దైవ సేవకుని యొక్క కుమార్తె యొక్క ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంది. కొన్ని విషయాల్లో చాలామంది లొంగిపోతూ ఉంటారు. ప్రభువులోకి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒకవేళ వివాహం దగ్గర, ఒకవేళ మరణం దగ్గర, ఒకవేళ అనారోగ్యం దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో లొంగిపోయి, లోకానికి లొంగిపోయి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సేవకులు కూడా. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అలాంటి విశ్వాసం లేనటువంటి ఒక ఎంగేజ్మెంట్ చూద్దాం ఇప్పుడు మీ కొరకు ఈ వీడియో. బిడ్డ వద్దు బిడ్డ, కష్టమైన అబద్ధం ఆడొద్దు బిడ్డ, న్యాయంగా ఉండు బిడ్డ అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయావో నువ్వు అనుకుంటావు, ప్రభువా న్యాయం చెప్తే, సత్యం చెప్తే నేను బ్రతకలేనయ్యా అనుకుంటూ అబద్ధాలు ఆడుతూ అబద్ధాల పుట్ట కింద మారిపోయి ఏదో ఒక రోజు దొరికిపోయి చివరికి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. చూశారు కదా, ఈ వీడియోలో కూడా మనం చూసినటువంటి సాంప్రదాయం లేకుంటే ఆచారం అనే ఏదైతే ఉందో, ఏ ఆచారాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు వచ్చాడో మళ్ళీ అదే ఆచారం చేస్తున్నప్పుడు ఈ వీడియోని చూసినటువంటి వారు చాలా కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోని చూసినటువంటి వారు చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. కాబట్టి లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించుకున్నానని చెప్పినటువంటి రక్షకుడైన జీవము కలిగిన దేవుడు మాట్లాడిన మాట మీకు వినిపించలేదా? ఎందుకు ఎలాగున ఆయన యొక్క మనస్సును, ఆయన యొక్క తలంపులను మీరు నెరవేర్చకుండా మీరు అడ్డుగా ఉంటున్నారు? వాక్యం సెలవిస్తూ ఉంది, మీ తలంపులు వంటివి నా తలంపులు కావు, మీ ఆలోచనలు వంటివి నా ఆలోచనలు కాదు అని సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఈ లోక పాఠములు తట్టు తిరగొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకప్పుడు అలా ఉన్నాం మనం, ఈ రోజున ఇలా అయ్యారు కనుక మరలా వాటి వైపు వెళ్ళొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మీరేమో 10 మందిని, 100 మందిని, 1000 మందిని రూల్ చేస్తున్నటువంటి మీరే ఇలాంటి వాటికి లొంగిపోయి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎవరు చూడడం చేశారు, కానీ అది బయటకు వచ్చేస్తుంది. ఇది ఎప్పుడో జరిగి ఉండొచ్చు, ఇది జరిగి సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడే మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే సందర్భాలన్నీ ఇలా వస్తున్నాయి కాబట్టి ఇంకెవరు కూడా ఇలా చేయకుండా ఉండాలని చెప్పేసి ఈ విషయాలు మీ కొరకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఎలాంటి ఆరాధనలు, ఎలాంటి మరి వివాహ సందర్భాలు, ఎలాంటి ఎంగేజ్మెంట్లు దయచేసి ఎవరు చేయకండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీకు కాపరి ఉండాలి, సంఘం ఉండాలి. ఒకవేళ అలాంటి వారు కాదు అంటే, క్రైస్తవ్యంలోనికి నేను వచ్చాను అంటే ఎక్కడైనా మీ ప్రక్కన ఉన్నటువంటి సంఘంలోకి వెళ్తే మీకు వారు సహకరిస్తారు. అంతేకాని మీకు ఇష్టం వచ్చినట్లు చేసి, మీకు ఇష్టం వచ్చినట్టు నడుస్తూ, మీకు ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేస్తూ ఉంటే, ఒకటి దేవుడు కూడా క్షమించడు, 2 అది సరైన క్రమము కూడా కాదు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఈ విషయంలో ఎవరిని కించపరచాలని కాదు, కానీ ఇలాంటివి చేయకూడదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మీరు 10 ఆజ్ఞలు చూసినప్పటికీ కూడా అలాగే ఉంటుంది. రక్షకుడైన జీవము కలిగిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా అదే మాటలు చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చెప్పాడు. అర్థమవుతుందా? సో ఈ టైంలో మీరందరూ కూడా, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏది కూడా ఇలా చేయకూడదు. ఒక ఆరాధనలో చేయకూడదు, ఒక పెళ్లి కుమారుని ఇలా తయారు చేయకూడదు. 3ది చూస్తే, మీరు ఎంగేజ్మెంట్ అయినప్పటికీ కూడా రహస్యంగా ఎవరు చూస్తలేదు అంటున్నారేమో, ఆయనకు రహస్యమైనది ఏది, మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఏదైనప్పటికీ కూడా క్రీస్తు కొరకు మాత్రమే, మీరు క్రీస్తులో ఉంటే క్రీస్తు కొరకే చేయాలి. కాబట్టి లోకంలో ఉంటే లోకం కొరకు చేయండి. ఏమండి, మీ మనస్సాక్షిని చంపుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే జీవము కలిగిన దేవుడు
మిమ్మల్ని కూడా క్షమించడు. ఎందుకంటే ఒకసారి క్షమాపణ జరిగిన తర్వాత మరొక క్షమాపణ ఉండదు. తెలిసి చేసిన వానికి క్షమాపణ లేదు. తెలియక చేసినటువంటి వాని యొక్క పాపములు క్షమించబడతాయి. తెలిసి చేసిన యొక్క వ్యక్తి యొక్క పాపములు క్షమించబడవు. కాబట్టి మరి తెలిసి మీరు ఒక సేవకులు, అలాగనే ఇక్కడ పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగనే అక్కడ మరి మిలిటరీ ఫోర్స్ కూడా సెక్యూరిటీగా ఉంది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటివి జరగకుండా క్రీస్తులో దేవుని యొక్క ఆరాధన ఆత్మతోనూ సత్యంతో జరగాలని చెప్పేసి బైబిల్ కోరుకుంటాం. కాబట్టి ఈ సమయంలో ఇప్పటివరకు వీక్షించిన మరి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభాలు తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. మీరందరూ క్రీస్తులో ఉంటే నూతన సృష్టిగా మార్చబడాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.